సబ్స్క్రైబర్స్ అందరూ అడిగారు, అక్క చిన్న చిన్న డిజైన్స్ చెప్పండి మేము కూడా నేర్చుకుంటాము అని అన్నారు, కాబట్టి నేను చెప్తున్నాను. షోల్డర్ ఎంత తీసుకున్నాము? 7.5. ఇక్కడ 3.25 తీసుకున్నాను. ఇక్కడ డౌన్ వచ్చేసి 2.5 తీసుకున్నాను. ఇక్కడ నుండి 7.5 తీసుకున్నాను. ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ ఇలా డౌన్ తీసుకొని ఎక్కడైతే ఈ నెక్ మూల ఉందో అక్కడ నుండి ఈ విధంగా మనం కొట్టేసుకోవాలి ఒక లైన్ ఇలా డౌన్కి. ఎందుకంటే షోల్డర్లు అనేవి ఇలా ఏటవాలుగా ఉంటాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనము 7.5 దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే హై నెక్స్కి షోల్డర్ ఎంత ఉందో ఈ డీప్ కూడా అంతే ఉంటుంది. ఈ డీప్ కూడా, ఆర్మ్ డౌన్ కూడా. ఓకే, ఈ ఆర్మ్ డౌన్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి కూడా స్ట్రైట్గా ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఒక కన్ఫ్యూజ్ అవుతాం ఏంటంటే, ఇక్కడ నుంచి 7.5 తీసుకున్నాము, ఇక్కడ నుండి కూడా 7.5 దగ్గర మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా వస్తుంది, రాదు. ఓకే, ఇక్కడ నుండి మనకు కొంచెం 8.75 ఉంది. అంటే మనకు 8.75 చెస్ట్ మార్కింగ్ వచ్చింది, 8.75 కూడా మనకు ఈ ఆర్మ్ రౌండ్ మార్కింగ్ వచ్చింది. ఇప్పుడు 8.75 మనకు ఈ రౌండ్ వచ్చిందా అనేది చూసుకుందాం. ఒకవేళ ఈ రౌండ్ గనక 8.75 వస్తే మన మార్జింగ్ అనేది పర్ఫెక్ట్గా వేసామని అర్థం. చూడండి, ఈ విధంగా ఒకసారి మనం చూసుకోవాలి. చూసారు కదా ఎంత కరెక్ట్గా మనకు ఆర్మ్ రౌండ్ అనేది వచ్చింది. మీకు కనబడుతుంది, నేను ఎక్కడ కూడా ప్రాబ్లం చేయలేదు. చూడండి, నేను మీ ముందే నేనైతే వేసుకున్నాను. ఇలా 8.75 ఎగ్జాక్ట్గా ఇలా వచ్చింది. సో ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్. మీకు ఎక్కడా ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా అయితే ఉంటుంది. నిజం